ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్వాలిఫైర్ 2 లో భాగంగా ఈ రోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో సత్తా చాటిన ముంబై ఇండియన్స్ నేరుగా రెండో క్వాలిఫైర్ మ్యాచ్ కి సిద్ధమైంది. అటు మొదటి క్వాలిఫైర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి ఇప్పుడు కసి మీద ఉంది పంజాబ్ కింగ్స్. దీంతో ఇవాళ జరగనున్న రెండో క్వాలిఫైర్ లో ఎంఐ పీబీకేఎస్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మొత్తానికి సమవుజ్జీలుగా బరిలోకి దిగబోతున్న ముంబై ఇండియన్స్ అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోయే ఈ రోజు మ్యాచ్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. గెలిచిన జట్టు 3వ తేదీన ఆర్సీబీతో ఫైనల్లో తలపడనుంది. దీంతో ఫైనల్ కు ముందు ఈ రోజు రెండో క్వాలిఫైర్ లో గెలిచి ఫైనల్ కి వెళ్లి తొలిసారి కప్పు గెలవాలని పంజాబ్ కింగ్స్, 6వసారి కప్పు గెలవాలని ముంబై ఇండియన్స్ తహతహలాడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ కు 2 బ్యాడ్ న్యూస్ లు. వర్షం పడి మ్యాచ్ రద్దయితే ముంబై ఇండియన్స్ ఇంటికే. టేబుల్లో ముంబై కంటే మెరుగైన స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్సే ఫైనల్ కు వెళ్తుంది. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ముంబైకి అస్సలు కలిసి వచ్చే అవకాశాలు లేవు. 2015 నుంచి ముంబై జట్టు అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. 2014లో రాజస్థాన్ రాయల్స్ పైన గెలిచిన తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.